నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఇండియన్ నియోజకవర్గం గోనియండ్ల మండల పరిధిలోని గంజాలి గ్రామంలో చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై జరుగుతున్న పరిణామాలపై ఎమ్యనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు గోనియండ్ల మండల వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, గంజాలి వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు రాముడు, మహేష్ రెడ్డి, మల్లేష్, మాజీ ఎంపీటీసీ గంజలయ్య మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు రాజీవ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అభివృద్ధి అంటే ఏంటో ముందు తెలుసుకోవాలని, అవినీతికి అభివృద్ధికి కూడా టీడీపీ నాయకులకు తేడా తెలియదని వైసీపీ నాయకులు విమర్శించారు. గంజహల్లిలో టీడీపీ నాయకులకు ఆగడాలు మితిమీరిపోయాయని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారుతోందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీలను విమర్శించి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని, అక్రమ కేసులు బెదిరింపులతో పార్టీలోకి చేర్చుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటరాముడు, నరసింహుడు, రంగస్వామి, రంగనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజీవ్ రెడ్డి గారిని గత 2 రోజుల క్రిందట తెలుగుదేశం నాయకులు వాళ్ళకు నోటికి వచ్చినట్లు విజయంగా మాట్లాడుతున్నారు. పిల్లవాడు అన్నారు. కానీ మీ జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మిగనూరుకు వచ్చినప్పుడు మొదట ఆయన కూడా పిల్లవాడే. ఆయన ఏదో పెద్ద వయసు ఉండి 50 సంవత్సరాలు ఉండి వచ్చిన నాయకుడేం కాదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఈరోజు యువకుడు, విద్యావంతుడు, మంచి గుణం ఉన్నటువంటి నాయకుడు మా రాజీవ్ రెడ్డి గారు. ఆయన గురించి ఆచితూచి మాట్లాడడం అవసరం లేదు. గత 60 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ మనం ఈరోజు కనీసం వార్డు మెంబర్ కూడా గెలిచలేనటువంటి కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు నాయకులు అయినాం. వాళ్ళని విమర్శించేటటువంటి స్థాయి మీది కాదు. ఒక నాయకుడిని విమర్శిస్తున్నాడంటే అక్కడ ఏదో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతోనే విమర్శిస్తారు, కానీ వేరే ఉద్దేశంతో అక్కడికి రాలే. కానీ మీరు లీగల్గా అయితే 1500 క్యూబిక్ మీటర్లు తీసుకున్నారు అని మీరు అంటున్నారు. కానీ అక్కడ తవ్వింది ఎంత? ఎన్ని క్యూబిక్ మీటర్లు వెళ్ళాయి, ఎన్ని క్యూబిక్ మీటర్లు లేదు? మీరు ఎన్ని టిప్పర్లకి పర్మిషన్ ఇచ్చినారు, ఎన్ని టిప్పర్లకు పర్మిషన్ ఇవ్వలే? ఒక టిప్పర్ వచ్చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు పడుతుంది? దాని మొత్తం ప్రపోజల్ తీసుకొని పెట్టుంటే బాగుంటుంది. కానీ మీరు 1500 క్యూబిక్ మీటర్లకి మేము లీగల్గా పర్మిషన్ తీసుకోవడం అన్నారు. అది చాలా తప్పు. మీరు ఏదైనా పర్మిషన్ తీసుకునేటప్పుడు అందులో మెన్షన్ చేయాలా, ఎన్ని టిప్పర్లు తోలుతున్నాయి, ఎన్ని టిప్పర్లు లేదు, ఏ టిప్పర్లని ఆ నంబర్లతో సహా వేసి మీరు మెన్షన్ చేసి ఆ టిప్పర్లకు పర్మిషన్ ఈ విధంగా ఉందని చెప్పి ఉదయం ఎన్ని గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు తోలుతున్నారో దాన్ని కూడా మెన్షన్ చేసి మీరు దాన్ని తీసుకోవాలి. అదైతే లీగల్గా అంటున్నారు. కానీ మీరు ఇల్లీగల్గా మీకు ఇష్టం వచ్చిన విధంగా తీసుకుంటున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో ఎంత తీసుకోలేదో అని చెప్పి మీ అందరికీ తెలుసు. మీ గుండెల పైన చేసుకుని ఒకసారి చెప్పండి, అక్కడ జరిగింది అవినీతి అభివృద్ధి మీ అందరికీ తెలుసు. అక్కడ జరిగేది అవినీతి అని చెప్పండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం నాయకులే ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. కానీ మేము ఎవరని పేర్లతో సహా చెప్పము. ఎందుకంటే అది మిమ్మల్నికే వదిలేస్తున్నాము. అది ఎందుకో ఎక్కలేదని ఈరోజు నియోజకవర్గంలో కూడా తెలుసు అందరికీ. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఏం లేదని చెప్తున్నారు. మొన్న బెట్టింగ్లలో కూడా తెలిసిపోయింది ఎవరెవరు ఎంత సహా చేస్తారనేది కూడా. కనుక మా ఇన్ఛార్జీల గురించి మీరు అనవలసిన అవసరం లేదు. మీరు మీ నాయకుల గురించి తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, కానీ ఆయనకు ఇంకొకరు షాడో గారు కూడా ఉన్నారని చెప్పే ఉద్దేశం కూడా గుర్తించుకోండి. ఆయన ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయని చెప్పి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక మాట్లాడేటప్పుడు ఆచితూచిగా మాట్లాడడం నేర్చుకోండి. కానీ పోలీసు వారి గురించి కూడా మాట్లాడినారని చెప్పి అన్నారు. కానీ పోలీసు వారిని ఎప్పటికైనా కానీ మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారు పోలీసు వారినే అడగండి. ఏ ఉద్దేశంలో అయినా పోలీసు వారి గురించి ఎప్పుడు అన్నారు వాళ్ళు పల్లెత్తు మాట కూడా అన్నారు. కానీ అన్నారంటే మా నాయకులని స్టేషన్లో పోతే కించపరుస్తున్నారనే ఉద్దేశంతో అన్నారు, కానీ వేరే ఉద్దేశంతో అనలే.
మనకు ఇక్కడ డీజిల్ దొరకదు. అక్కడ చూస్తే 3 ట్యాంకర్లు ఉన్నాయి. డీజిల్ లేక ఇక్కడ క్యూలలో నిలబడినారు. కానీ ఆ చెరువు గట్టు పోతే చూస్తే మాత్రం 3 ట్యాంకర్లు స్టాక్ పెట్టుకున్నారు. 3 ఇటాచీలు పెట్టారు. 20 టిప్పర్లు పైన పెట్టారు. అక్కడ ఒకసారి మీరు వెళ్ళి చూడండి. గంటలలో ఉన్న నాయకులను కూడా చెప్తున్నా ఈరోజు. అక్కడ ఒకసారి వెళ్ళి చూడండి. ఆ రోడ్డు ఎంత ఇదిగా అయినారో తెలుస్తుంది. గోనెగలలో రోడ్డు కూడా చూడండి. ఊరికే మాటకి మాట వచ్చి మేము ఆడ ఖర్చు తోలాము, ఈడ ఖర్చు తోలాము అంటున్నారు. కానీ మీ అభివృద్ధిని చూసి మేము ఎప్పటికైనా కానీ సంతోషిస్తున్నాం. కానీ మీరు అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ అయితే లేవు, మాకైతే కనపడడం లేదు. ఎందుకంటే పచ్చ కామెంట్లు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి పచ్చగానే కనపడుతుంది. కనుక ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుకుంటే బాగుంటుందని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 3 రోజుల కింద మా రాజీవ్ రెడ్డి ఇన్ఛార్జి గంజాలని సందర్శన జరిగింది. అక్కడ అక్రమ నల్లమట్టి తోలుతుంటే టిప్పర్ ద్వారా ఆయన సందర్శించింటే ఏదో పోతే పోన్లు అని చెప్పి మేము 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఒప్పుకున్నాం. ఎందుకంటే ప్రతి చర్య పల్లెటూరు సరిపాబు సబ్జెక్ట్ కరెక్ట్ కాదు ఇవి. ఎందుకంటే ఒకరు రకం మాట్లాడుతుంటే ఎగేసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడిన చేత కాదు, మంది లేక కాదంటావు. మరి మీదే వస్తాయి. మీదేం ప్రధానమంత్రి స్థాయా, ఇప్పుడు ఎంపీ స్థాయి? మీదేమన్నా మీ స్థాయి చూసుకోండి ఒకసారి. 4 దశాబ్దాలుగా వాళ్ళు రాజకీయాలు ఉండరు. 4 సార్లు ఎమ్మెల్యే వాళ్ళ తాత. మీదేముండదు, మీరు వాటి నంబర్ ఉండదు మీకు. మీ వాళ్ళ తాత గురించి మాట్లాడతారు, వాళ్ళ నాయన గురించి మాట్లాడతారు. మీ స్థాయి చూసుకోండి ఫస్ట్. నజీర్ అన్న, మీ స్థాయి నువ్వు చూసుకో సరే. ఏదో ఎక్కువ కదా రా, ఎంపీడీస్కో సర్పంచ్కో పోటీ చేస్తాం. మా ఊర్లో గంజల్లా తెలుస్తా నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. 2 ఉన్నారంటావా? కాలేందంటావా? కేసులు పెట్టించి పార్టీలు పిలుచుకుంటావా? తెలియదు అనుకున్నావా? కేసులు పెట్టించి పార్టీలు చేరేది మనం ఇష్టంతో చేయాలనుకుంటే నువ్వు మా కాంగ్రెస్ లోకి వస్తుంది. చెరువు మట్టి మీరు తీసుకుంది ఒకసారి 1000 క్యూబిక్ మీటర్లు, ఒకసారి 1500 క్యూబిక్ మీటర్లు. నల్ల మట్టి విషయానికి వస్తే తోలింది ఎంత? 30,000 క్యూబిక్ మీటర్లు. కొలత వేసుకోండి. దానికి చలాన్ కట్టింది ఎంత? ఒకసారి 1,08,000, ఒకసారి 1,63,000. ఏమనంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు పారుతాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమైనా ఈ మనం నుంచి పోస్తున్నారా? కడపెట్టి పోస్తున్నారా? ఎక్కడ? లేదంటే ఏమన్నా లిఫ్ట్ ఇరిగేషన్కి ఏమైనా ప్రపోజల్ పెట్టినారా? మీ దగ్గర పేపర్ ఉందా? ఎప్పుడన్నా చిన్న కేసురెడ్డి చెరువును సందర్శించారా అంటారు. 2010 సందర్శిస్త్రీ, మట్టి తోలుకుంటారు. మన సందర్శిస్త్రీ, మట్టి అమ్ముతారు. మీరు నీళ్లు ట్యానిక్ గాథ సందర్శించేది మట్టి ఉందే లేదా? ఎంత మట్టి ఉంది, ఎంత కమ్ముకుందాం అనేది చూస్తారు. కానీ ఇక్కడ నీళ్లు దానికి మీ దగ్గర ప్రపోజల్ అని పెట్టినారా? సరే, ఎల్ఎల్సి నుంచి పెడతారా? అందరి నుంచి పెడతారా? డ్యామ్ నుంచి పెడతారా? మీ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్కి పేపర్ ఉందా? నీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? ఏమనంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. నీళ్ళు లేవురా స్వామి. 2009 నుండే చెరువు ఇప్పుడు వరకు నెలలే. దానికి వర్షపాతం నీళ్ళు తక్కువ వస్తున్న చెరువుకి. ఉండే పెద్ద చెరువు 82 ఎకరాలు. అది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం అంటే ఇప్పుడు వరకు 2010 నుంచి ఇప్పుడు వరకు మీ దగ్గర లెటర్ ఉందే? మా పలానా నుంచి పలానా ఎక్కడ ఎస్టిమేషన్ వేసామే, లిఫ్ట్ ఇరిగేషన్ కి మా ప్రపోజల్ పెట్టామని చెప్పి లేదు. మీరు చెప్పేదల్లా అన్ని అబద్ధాలే. మట్టి తోలుకోవడము, దోసుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అంతే మీ పని. అది మీ పార్టీ కార్యక్రమాలు అవే. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి. అందరూ మాట్లాడగలము. వద్దు, మీ స్థాయిలో మా స్థాయిలో చూసుకొని మాట్లాడదామండి. 2 ఉన్నారు, 3 ఉన్నారు. ప్రజలు తీర్పు పట్టి ఉంటుంది. 2-3 సమస్య కాదు, రంకులకు దారి తీస్తుంది. సబ్జెక్ట్ కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ కొంచెం నచ్చుతూ రకరకాల సబ్జెక్ట్ తీసుకుంటారు. వద్దు, మీ రాజకీయం చేసుకుని మా రాజకీయం చేసుకుంటాము. ఆ మంచి ఇన్ఛార్జి పిల్లోడు పెద్దోడు తెలదు. ఒక తాలూకు లెవెల్లో ఓ పార్టీకి ఇన్ఛార్జి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా సమర్థించాలా? ఆయన పైన ఆయన రాజ్యాంగంలో ఉంది ప్రతిపక్షం అధికారపక్షం అనేది. ఆయన అడ్డుకునేది ఏమి? నిజంగా రస్తాలలో గబ్బు లేపున్నారు. మీరు ఆయనలో చూసుకున్నాడా? మా కట్ల గొంతులు ఆర్ఎంబీ రోడ్లలో పాడైపోయినాయి. దానికి ఎవరు బాధ్యతలు? తోలుకున్న ఫైల్ వెళ్ళిపోయిన కాంట్రాక్టులు మీరు చేపిస్తారు. ఆ రోడ్డు మరి చేపిరు. ఏమనంటే మట్టి తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. అదే ట్యాట్లు 7-8 ట్యాట్లు ఒక 2 నెలల కిందట కేసులు తెచ్చి కేసులు కట్టి వాళ్ళు తోలితే భూగర్భ జలాలు పెరగవా? అంటే ఇటు పిల్లలు తోలుతూనే పెరుగుతాయి భూగర్భ జలాలు. ఏంది ఇది పరిస్థితి? ఇప్పుడు శరీరవానికి తేరలలో ఈ 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చిన కాటి నుంచి తేరలు పట్టకపోయిన సందర్భం తోలితే పట్టకపోతారు. తోలండి. వాళ్ళు తోలితే మట్టిపోదా? నీళ్ళు ఆగవా? ఇల్లు తోలితేనే నీళ్ళు ఆగుతాయా? అంటే మీరు మట్టి అమ్ముకోవడం దాన్ని దాస్తున్నారు. తేరలు తోలు కూడా మట్టి అయిపోతుంది, మీరు అమ్ముకోవాలా. కాబట్టి కరెక్ట్ సబ్జెక్టులు కాదు. రాజకీయ పరంగా మన ఊరు చెరువు నిజంగా చిత్తుంటే గంజలలో మట్టిని కాపాడుకోండి. ఫ్యూచర్ లో పనికి వస్తుంది. ఏదో ఊరంతా కూర్చుకొని మాట్లాడుకుంటే ఊరి కోసం ఏదో పని చేయడానికి జరగొస్తుంది. ఏదో మా ఊరి మీద జరిగింటే ఉత్తర నాయకులు వచ్చి మాట్లాడతారబ్బా. మీ ఊళ్ళు మీరు చూసుకోండి స్వామి. ఫస్ట్ మీ స్థాయి మీరు చూసుకోండి, మీ ఊళ్ళు మీరు చూసుకోండి. మీరు మండల లీడర్లు అంత నాయకులతో కాదు మాకు తెలిసి వచ్చి మాట్లాడడం కాదు. సీనే లేదు. రాండి రేపు సరే సమస్యలకి ఎవరు కాలేదో తెలుస్తుంది. 2 మిగిలేరా
ముగ్గురు మిగిలేరే, 8 మిగిలేరు. రా రేపు జనవరి 1 వీడియోలు ఉన్నవి కాబట్టి చూసుకోసారి పెట్టించుకొని తెలుస్తుంది ఎంతమంది ఉన్నారనేది. నా పేరు రాముడు, గంజల్ల, నా గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. మొన్న మా రాజీవరెడ్డి గారు గంజల గ్రామాన్ని చెరువుని సందర్శించి అవినీతిని అడ్డుకోవడం జరిగింది. ఆ అవినీతిని అడ్డుకున్నందుకు గాను మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేల్చినారు. ఏదో పిల్లోడు కాలేజ్ చదువుకున్నాడు, అది ఈ చంద్రబాబు కాలేజ్ నుంచే నాయకుడు అయినాడు. ఈ రోజు కూడా రాజీవరెడ్డి కాలేజ్ నుంచే చదువుకొని నాయకుడు అవుతున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో పుట్టింది రాజకీయం, నిన్న మొన్న వచ్చిన రాజకీయం కాదు, తరాల నుంచి వస్తుంది. దాదాపు అంటే 50-60 ఏళ్ళ నుంచి చెన్నకేశ్వరరెడ్డి కుటుంబం అంటే తెలియని అంటూ లేదు ఈ రాష్ట్రంలో, జిల్లాలో. మీకు కానీ తెలిసి ఏదో అనల్లా చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఏదో పిల్లోడు కాదు, అక్కడ వచ్చింది పిల్లోడు కాదు, పులి వచ్చింది దిగింది. రాజీవరెడ్డి సబ్జెక్ట్ తో మాట్లాడుతున్నారు, మీరు సబ్జెక్ట్ తో మాట్లాడండి. మీ ఇతరుల మీద అనవసరంగా లేనిపోని మాటలు చేయొద్దండి. అభివృద్ధికి అడ్డుకుంటున్నారు అని చెప్పి మొన్న మా నాయకుడు గంజల గ్రామ నాయకుడు చెప్పినాడు. అభివృద్ధికి ఏ విధంగా అంటే మట్టి తోలడం అభివృద్ధి, అదే మట్టి రైతులు తోలుకుంటే మీరే పోలీసులు పెట్టి కొట్టించి ట్రాక్టర్ని జేసీబీని లోపల పెట్టిస్తారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కానీ ఎవరు ఎన్ని సీసీ రోడ్లు వేసారనో లెక్కలతో సహా చూపిస్తాం రండి. ఒక దరగ రోడ్డు కానీ, ఒక చర్చి కాటి నుంచి అరవగేరు పోయే రోడ్డు కానీ, తురగేరు నుంచి స్కూల్ దగ్గరకు కానీ ఇవల్ల వేసింది చెన్నకేశవరెడ్డి హయాంలోనే. కానీ ఏదో మేము మాట్లాడతా అది కాదు. అది నువ్వు నిజంగా నిజాయితీగా మాట్లాడే ఎప్పుడైనా కానీ నువ్వు ముందుంటావో అనుకుంటావు, నువ్వు అనుకుంటే జరిగేది కాదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని నువ్వేదన్నా ముందు ఏదో అవినీతి గురించి ఇసుక తోలి ఏదేదో కోట్లు మేము ఆ రోజు మీరు ఈ రోజు 2 ఏళ్ళ నుంచి ఇసుక తోలుతున్నారు కదా, మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్న పనే కదా అది. ఏదో కోట్లు సంపాదించుకున్నారు. కొద్ది మంది అయితే బిల్డింగ్ కట్టుకున్నారంట. ఆ బిల్డింగ్ మొన్న అమ్ముకున్న మీ పక్కన గంజిల్ల నాయకులను అడగండి, బిల్డింగ్ కట్టుకుని ఏ విధంగా కట్టుకున్నాడు? 90 లక్షలకి చేను అమ్మి కట్టుకున్న బిల్డింగ్. నువ్వు ఎన్నో అక్రమాలు చేసేవే, ఎన్నో పాపాలు చేసేవే. అది అన్ని టైం వచ్చినప్పుడు బయటపడతాయి. ఎవరి కాళ్ళు పట్టుకొని నువ్వేదో స్టేషన్ లో కేసులు కొట్టేసుకున్న టయాలు ఇట్లాంటి వల్ల చూసుకొని మాట్లాడు. అంతేగాని ఏదో నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడేది ఉంటే మాట్లాడు. ఇసుక తోలి సరే ప్రజలు ఇస్తున్నారు. ప్రజలు గంజిల్లా ప్రజలేమో అంత అమాయకులు కాదు. వాళ్ళు అన్ని ఏ టైంకి ఎవరికి ఏం సమాధానం చెప్పాలో వాళ్ళు అదే చెప్తారు. అంతేగాని నువ్వేదో టీడీపీ వాళ్ళకి పాత నాయకుల కంటే నువ్వు ముందు ఉండాలా, నన్ను ఇంకా ఎమ్మెల్యే కాడ మార్కులు కొట్టేయాలని చెప్పి ఆ లేనిపోయిన అపోహ. ఆయన వచ్చింది మంచి పనికే. ఊర్లో మేము పోయిన వాళ్ళ రైతులు కాదంట, మరి ఊర్లో వచ్చిన మనుషులలో రైతులు కాదా? మరి వాళ్ళు ఎంప్లాయీలు ఉద్యోగస్తులు చేస్తున్నారు, ఏమన్నా ఇతర దేశాల్లోనూ కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి సరే రాజీవరెడ్డికి అయితే జయనాథ్ రెడ్డి గురించి మాట్లాడేది అర్హత లేదంట. మరి మీకైతే రాజీవరెడ్డి అనేవి ఇంకోటి ఇన్ఛార్జ్ పైన మాకు క్లారిటీ లేదంట. మాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. అది ఇస్తాను ఆల్రెడీ రాజీవరెడ్డి ఇన్ఛార్జ్ అని చెప్పింది. మీలో మీకు ఎవరు ఎమ్మెల్యే వేసారు, ఎవరు వద్దు పోయి పనులు చేపిస్తున్నారు, ఎవరు మీకు ఇప్పుడు చేస్తున్నారు అని మీలో క్లారిటీ లేదు. మీకు కూడా ఎలక్షన్ ముందు సోమనాథ్ అని చెప్పి ట్రోల్ జరిగాయి, అవి జరిగాయి. రాజకీయాలు ఇట్లాంటివి అటు ఇటు చేరుతుంటే అవి నువ్వు నిర్ణయించేదో మాట్లాడొద్దని. నా పేరు మహేష్ రెడ్డి, గంజల గ్రామం. అన్న మొన్న ఒక ఆయన ఇదే మామూలు స్టే గురించి నాగలపురం వేస్టర్ నీళ్లు నాగలపురం వంకలే నుంచి చెరువులేకి తెప్పిస్తుంది, వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు అన్నాడు. ఆ పార్టీలోనే ఉన్నావు కదా, నువ్వు కూడా అడ్డుకున్నావు కదా, స్టే తెచ్చినావు కదా. వాళ్ళందరూ నీ కర్రనే నీ పక్కనే ఉన్నారు. ఇప్పుడు సరే నువ్వే తీసుకురా, ఇప్పుడు చెరువులోకి నీళ్లు తేగలవాను. సరే 7 రోజులు అంటే ఏదో చెరువు అవి మామూలు నీళ్లు తెప్పిస్తాము, పూడికి తీస్తే నీళ్ళు ఆగుతాం అన్నారు. మా ఊర్లో ఉన్న వాళ్ళకి చెరువు ఎంత ఉండదో, చెరువు సర్వే నెంబర్ తెలుసా, చెరువు ఎంత ఉండదో తెలుసా మీకు? ఒక్కసారి చెరువు గర్రన కొలిసి దాన్ని మీరు పూడికి తీయాలనుకున్నప్పుడు చెరువు గర్రన కట్టేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారా, లేకుంటే నాగలపురం వంక నీళ్ళు తెప్పిస్తారా? తెప్పియండి. కానీ మీరు ఏదో రైతులకి అన్యాయం చేసి ఇది రైతులకు బాగా పనిచేస్తుంది పూడికి తీపిస్తే అనేది సబ్జెక్ట్ కాదు. అది ఒక్కసారి తెలుసుకోండి. ఆ సర్వేర్ నమ్మను కూడా తెలియదు మీకు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండవో ఎక్కడ లేదో తెలియదు. మా ఊరోడు కాదు, నువ్వు ఉన్న వాస్తాలే మాట్లాడాలా. నువ్వు ఏదో వాళ్ళు ఉసుక అమ్ముకుండ్రి, ఇల్లు ఉసుక అమ్ముకుండ్రి. నువ్వు ఉసుకే కదా ఇప్పుడు అమ్మించేది. నువ్వేం అమ్మిస్తావు? ఇప్పుడు నువ్వు అమ్మించేది ఉసుకే. నువ్వు ఏ పార్టీలో ఎంపీటీసీ అయినావో, ఏడ గెలిచినావో, ఏడున్నావో. అప్పుడేమో వైసీపీ మంచిది, ఇప్పుడు అయినంత ఇక్కడ వస్తారు వైసీపీ వాళ్ళు మంచోళ్ళు కాదు నీకు.
నా పేరు మల్లేసు, గంజిల్లా. అభివృద్ధికి అవినీతికి తేడా తెలియనటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏమి, అవినీతి అంటే ఏమి? అభివృద్ధి అంటే ఆడ అడ్డుకోవడం. అభివృద్ధి చేసేదానికి మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. అభివృద్ధి అంటే చెరువుకి ఏమన్నా నీళ్లు తెస్తున్నారా, ఆ నీళ్లు తెచ్చేదానికి మేము ఎప్పుడు అడ్డుకోలేదు. అవినీతి అంటే కేవలము మట్టిని ఎవరికంటే ఇటుక పట్టి వాళ్ళకు అమ్ముకోవడం, ఇదే దుర్మార్గమైన పని. ఈ దానిని అమ్ముకునే దాని గురించే రాజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ రాజీవ్ రెడ్డి గారిని అవినీతిని అడ్డుకున్నందుకు గాను రాజీవ్ రెడ్డిని చిన్న పిల్లవాడు, కాలేజీ పిల్లవాడు, ఆయనకి ఏమీ తెలియదు, వాళ్ళ తాత దగ్గర నేర్చుకోవడాన్ని అని చెప్పడము కరెక్ట్ అయిన విషయం కాదు. రాజీవ్ రెడ్డికి అన్నీ కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు వీళ్ళు హితబోధ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసేది దోపిడీ, మట్టి దోపిడీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తప్పును పుచ్చుకోవడానికే, వీళ్ళు ఉనికిని కాపాడుకోవడానికే ఎమ్మెల్యే మాటలను విని వాళ్ళు ఎమ్మెల్యేకి కూడా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏమంటే, వీళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క వార్డు నెంబర్ కూడా గెలవలేదు. కేవలము పార్టీ ఇచ్చినటువంటి పదవులు తీసుకొని నేను జిల్లా నాయకుడు, నేను రాష్ట్ర నాయకుడు, నేను మండల నాయకుడు, నేను ఊరి నాయకుడు అని ఈ ప్రగల్భాలు చెప్పుకొని వాళ్ళు బోర్డు తగిలించుకున్నారు తప్ప వాళ్ళు ఒక్కరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క వార్డు నంబరు గెలిచిన చరిత్ర ఉందా? ముఖ్యమైన విషయం ఏమంటే, అక్కడ జరిగిందేమి, ఒకరేమో 1,63,000 అంటారు, ఇంకొకరేమో మాజీ ఎంపీటీసీ ఏమో ఏమని చెప్తాడు 11 లక్షలు. 11 లక్షలకి 1,63,000కి వీళ్ళకి క్లారిటీ అనేది లేదు. వీళ్ళు లెక్కలు నేర్చుకోవాలి. మా రాజీవ్ రెడ్డి కాదు లెక్కలు నేర్చుకోవాల్సింది. మా రాజీవ్ రెడ్డి, మా పార్టీ అంతా క్లియర్ గా ఉన్నాం. లెక్కలు నేర్చుకోవాల్సింది, పాఠాలు ఆలు అమ్మాహాలు నేర్చుకోవాల్సింది కూడా వారే నేర్చుకోవాలి. మాకు చెప్పవలసిన అవసరం లేదు. అవగాహన ఉన్నందుకు గానే ఆయనకు సబ్జెక్ట్ పరంగా అన్ని తెలుసు కాబట్టి వైఎస్ఆర్ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకొని, అభివృద్ధి అంటే ఏమి, వాళ్ళు ఏమైనా ఈ కల్లిబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా ఇచ్చినాడా? విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడా? ఇవన్నీ ఇవ్వలేదు. కేవలము నెలకి 3,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు లేదు. మహిళలకు 1,500 నెల ఇస్తామని చెప్పి వారికి కూడా ఏమీ ఇవ్వలేదు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 50 సంవత్సరాలకు పింఛను ఇస్తానని చెప్పినాడు. కానీ వాళ్లకు కూడా ఏమి ఇవ్వలేదు. అందరికి కూడా గుండు సున్న చుట్టినాడు. ఒక్కరికి కూడా ఏమి ఇవ్వకుండా మేము అభివృద్ధి చేస్తాం, అభివృద్ధిని చూసి వార్చలేరు అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎంపీటీసీ విషయానికి వస్తే ఆయన వైఎస్ఆర్ పార్టీలోను ఉండి గెలిచినటువంటి వ్యక్తి బందే నవాజ్. ఆయన ఊరికి రావడం కట్టుబట్టలతో రావడం జరిగింది. కట్టుబట్టలతో వచ్చిన అతని ఇప్పుడు 11-12 ఎకరాలు భూమి లేదంటే కష్టం చేసి సంపాదించినాడు. అదే విధంగా మేడలు కూడా సంపాదించినాడు. ఊర్లో అందరికీ హాస్పిటల్కి తోలుకొని పోయి 1000 అయ్యేదానికి 3,000, 4,000, 1,00,000 ఈ విధంగా ప్రతి పేషెంట్ దగ్గర వసూలు చేసుకునేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మొన్న 2018 కంటే ముందు వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర మీకు పింఛను చేపిస్తాను, వయసు మార్పించుకొని వస్తాననే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర 2,000, 3,000, 4,000 ఈ విధంగా వసూలు చేసుకున్నటువంటి వ్యక్తి బందే నవాజ్ గారు. అదే విధంగా ఈ
ఈ యొక్క నజీరు అనే వ్యక్తి, ఆయనకు కూడా ఏమి గంజల గురించి ఏమీ తెలియదు. అంత మొత్తము వేసినారని చెప్తున్నారు. ఆయన పదవేమో మండల అధ్యక్షుని పదవి తీసేసినారు. ఎందుకు తీసేసినారంటే ప్రతి విద్యార్థుల భోజనం చేసే వాళ్ళ దగ్గర, విటమిన్స్ వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర వసూలు చేసుకున్నాడు కాబట్టి ఆయనను కూడా తీసివేయడం జరిగింది. కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మేము ఏమాత్రము అడ్డుకోము. అభివృద్ధికి, దోపిడికి, మంచికి చెడ్డకి ఆలోచన చేసుకొని ప్రెస్ మీట్ ఇవ్వాలా. మీరు పిల్లలు అని అంటున్నారు, కానీ పిల్లవాడు కాదు, మొత్తము పిడుగై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పత్రికా విలేకరుల ద్వారా ఇప్పటికైనా మించిపోయింది లేదు. అభివృద్ధికి మంచి పనులు చేయండి. మంచి చేస్తే సిమెంట్ రోడ్లు వేయండి, తాగునీరుకి పైపులు అయినాయండి, లేదంటే చెరువుకు మంచినీళ్ళు తేవండి. ఇది పింఛన్లు ఇవ్వండి, కొత్త పింఛన్లు. ఏదో పాత పింఛన్లు ఇచ్చి ఫోటోలు దిగి పాత వాళ్ళకి మేమే ఇస్తున్నాం అనేది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇప్పటికైనా గమనించుకొని అభివృద్ధి చేస్తే ఊరందరూ కూడా సంతోషిస్తారు. అవినీతి చేస్తే మాత్రము ఎవ్వరు కూడా సంతోషించరు. అందరూ మీకు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎలక్షన్ లో మీకు డిపాజిట్ లేనట్టు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు గంజలయ్య, నేను మాజీ ఎంపీటీసీ గంజహల్లి గ్రామము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.